अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము ప్రథమ అధ్యాయంలో చతుర్థ పాదం చెప్పుకుంటున్నాము. అందులో కర్మ ప్రవచనీయ సంధ్య గురించి చెప్పుకుంటున్నాము. సో నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఆచార్య జీ పార్వతి గారు చెప్పండి. ఈ సూత్రాల్లో కర్మ ప్రవచనీయ సంజ్ఞ నిపాత సంజ్ఞ రెండు వస్తాయని చెబుతున్నారు కదా, మరి ఏక సంజ్ఞ ప్రకరణం అంటున్నారు కదా, ఇది రెండు వస్తాయి అంటే ఏంటి అర్థం? అంటే ఒకే ఇప్పుడు మనకు అణు అనే శబ్దానికి కర్మ ప్రవచన అణు లక్షణ సూత్రం ఉంది. అణు లక్షణ అణు శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకున్నాము, గతి సంజ్ఞ కూడా పేరు పెట్టుకున్నాము. అంటే రెండు సంజ్ఞలు రెండు పేర్లు ఉన్నాయి. దానికి కర్మ ప్రవచన సంజ్ఞ కూడా పేరు ఉంది, గతి సంజ్ఞ కూడా పేరు ఉంది. ఓకేనా? రెండు పేర్లు ఉన్నాయి, అట్లా నామకం చేశాం. అప్పుడు రెండుని కర్మ ప్రవచన సంజ్ఞ అని చెప్పి దాన్ని నిమిత్తం చేసి పని చేసుకోవడము, ద్వితీయ భక్తి చేయడము, గతి సంజ్ఞ కూడా ఉంది అని చెప్పి స్పదం చేసుకో. రెండు పనులు చేసుకోవద్దు, ఏదో ఒకటి నిమిత్తం చేసుకొని పని చేసుకోవాలి. కర్మ ప్రవచన సంజ్ఞ ఏదో ఒకటి చేసుకోవాలి. కర్మ ప్రవచన సంజ్ఞ ఉంది అని చెప్పి ద్వితీయ భక్తి చేసుకుంటాను, గతి సంజ్ఞ కూడా గతి వల్ల స్పదం కూడా వస్తుంది, స్పదం కూడా చేసుకుంటా అంటే కాదు, ఏదో ఒకటే చేసుకోవాలి. సరేనండి, అర్థమైంది. రెండింటికి ప్రాప్తి ఉంది. గతి సంధ్య నిమిత్తం చేసుకుని కూడా పని చేసుకోవచ్చు, కర్మ ప్రవచన సంధ్య అని పేరు పెట్టుకుంటాక దాని వల్ల కూడా ఇంకో పని చేసుకోవచ్చు. రెండింటిలో పని చేసుకుంటేనే కాదు, ఏదో ఒకదాంతో పని చేసుకోవాలి. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించినప్పుడు మనకు అవసరమైంది తీసుకోవాలన్నమాట, తీసుకుంటాం అన్నమాట. దానివల్ల అది కూడా సహేతుకంగా ఉంటుంది. ఎందుకంటే నిలబడి ఒక సంధ్య ప్రకారం ఎందుకు స్టార్ట్ చేయాలంటే, నువ్వు రెండు సంధ్యలు ఉన్నాయి, రెండు అన్నిట్లో పని చేసుకుంటూ పోయినా అనుకోండి, ఇష్ట సిద్ధి మనకు లభించాలి. మనకు కావాల్సిన రూపం రాదు, ఇష్ట రూపం రాదు. ఇష్ట రూపం కోసం మహర్షి పాణిక లాగా వైక సంధ్యా ప్రకారం ఈ ప్రకారం ఏ శబ్దాలు వస్తే అవన్నీ ఒకదాని నిమిత్తం చేసుకుని చేసుకోవాలి. రెండు దాని నిమిత్తం చేసుకొస్తే అనిష్ట రూపం వస్తుంది, ఇష్ట సిద్ధి రాదు. సరే, అస్తు. ఓకే అండి, అస్తు. ప్రకృత మనుషరామ. నిన్న మనము అధిపది అనర్థకౌ సుహు పూజాయాం అతిరతిక్రమణే చ, ఈ రెండు ఇంతవరకు చెప్పుకున్నాం మనము. ఇక్కడ అతిరతిక్రమణేచలో అతిశబ్ద కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాసంజకశ్చ భవతి. అతిక్రమణే అర్థే, అతిక్రమించే అర్థంలో మనం అతి శబ్దానికి అతిక్రమించే పూజా అర్థంలో ప్లస్ అతిక్రమించే అర్థంలో, ఆ అర్థంలో ఈ సూత్రం ద్వారా అతి అనే పదానికి కర్మ ప్రవచన నిపాసంజ అని పేరు పెట్టుకున్నాము. వాటి యొక్క ఫలం ఏంటంటే ముఖ్యంగా ఉపసర్గానికి పక్కలో ఉండే సత్వం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం కర్మ ప్రవచన సంధ్య ప్రకారం కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల ఆ గతి సంధ్యని పేరు పెట్టుకోలేకపోయాము. అందుకే ఇంకోటి ఉపసర్గ సంధ్యని పేరు పెట్టుకోలేకపోయాము. దానివల్లనే మనకు సత్వం కాలేదు. సత్వం నిషేధించడమే, సత్వం కాకుండా చేయడమే ఇక్కడ ఈ కర్మ ప్రవచన సంధ్య అని పేరు పెట్టుకోవడం ముఖ్య లాభం అన్నమాట. సత్వం కాలేదు, అది నిన్న మనం చూసాము. అస్తు. ఇప్పుడు అదే క్రమంలో 95వ సూత్రం చూడండి. అపిహి పదార్థ సంభావ నాన్వవ సర్గ గర్హ సముచ్చయేషు.
ఇది సూత్రం అండి. అపిహి ప్రథమ విభక్తి ఏకవచనము పదార్థ సంభావనాన్వ సర్గ గర్హ సముచ్చయేషు ఇది సప్తమి విభక్తి బహువచనం అండి. ఓకే, ఇదంతా ఒకే పదంగా తీసుకున్నాం. అపిహి పదార్థ సంభావనాన్వవ సర్గ గర్హ సముచ్చయేషు ఇది సప్తమి విభక్తి బహువచనంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు సమాసం చూడండి. అంటే పదార్థ సంభావనాన్వవ సర్గ గర్హ సముచ్చయేషు అనే పదాన్ని విడగొట్టుకుని చెప్పుకుంటాం. ఇక్కడ భిన్న భిన్న పదాలు అంటే అంతా సామాన్యం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా పదార్థ సంభ ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అని చెప్పారు. దాంట్లో ఏ ఏ పదాలు ఉన్నాయంటే మనం ఈ రకంగా విడగొట్టుకోవచ్చు. అపిశ్చ, పదార్థశ్చ, సంభావనశ్చ, అన్వవ సర్గశ్చ, గర్హాచ, సముచ్చయశ్చ ఇది మొత్తం కలిపితే పదార్థ సంభావనాన్వవ సర్గ గర్హ సముచ్చయ తేషు సముచ్చయేషు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రతి పదానికి ఒక అర్థం సార్థకత ఉంది. ఓకే, ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం చెప్పి మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ అనువృత్తి. కర్మ ప్రవచనీయా నిపాతాహకి అనువృత్తి వస్తుంది. ఇక్కడ అర్థం గమనించండి. అపి శబ్ద పదార్థ సంభావన అన్వవ సర్గ గర్హ సముచ్చయ ఇది ఏతేషు అర్థేషు కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి. కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాత సంజ్ఞకశ్చ భవతి అని చెప్పి మనము ఇక్కడ అపిహి శబ్దానికి మనం కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ పెట్టుకున్నాం. ఎప్పుడు ఈ పదార్థ సంభావన అన్వవ సర్గ గర్హ సముచ్చయ ఈ అర్థాల్లో ఉన్నప్పుడు, ఇది ఏతేషు అర్థేషు ఈ అర్థాల్లో ఉన్నప్పుడు మనం కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకున్నామండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఈ అర్థాలు ఉంటేనా అపి శబ్దానికి ఏమొస్తుంది? కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. అస్తు. ఇప్పుడు ఒక్కొక్క అర్థంలో ఇక్కడ నిపాత సంజ్ఞ వచ్చి ఎలా ఉంటుంది, అపి శబ్దానికి నిపాత సంజ్ఞ కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టడం ఎటువంటి లాభం వస్తుందని ఇక్కడ మనం చూద్దాము. చూడండి, పదార్థేలో ముందు ఉదాహరణ ఇస్తున్నాడు. మధునో అపి స్యాత్, మధునో అపి స్యాత్. ఇక్కడ మధునో అపి స్యాత్, ఇక్కడ అపి శబ్దం ఉంది, ఇక్కడ మధునాహ ఉంది. ఇక్కడ మధునాహ అనే పదంలో ఏమొచ్చింది? ఇక్కడ షష్ఠి విభక్తి వచ్చింది. మధునో అపి స్యాత్ అంటే కొంచెము షహదు కూడా కావాలి. మధునోపి స్యాత్ అంటే కొంచెము షహదు కూడా, అంటే షహద్ అంటే ఏమిటి? తేనె కూడా కావాలి. కొంచెము తేనె కూడా కావాలి, కొంచెము తేనె కూడా కావాలి అనే అర్థంలో. ఇక్కడ మధునః అనే పదంలో మధునః అనే పదంలో ఇక్కడ పంచమి విభక్తి షష్ఠి విభక్తి ఇది గమనించాలి. అపి శబ్దకి పదార్థ అంటే అప్రయుక్త పదక అర్థం. పదార్థ అంటే ఏమిటి? అప్రయుక్త, దీనికి పద అని పేరు పెట్టి అటువంటి అప్రయుక్త పదక అర్థ. సంభావన అన్వవ సర్గ, అన్వవ సర్గ అంటే కామాచార కదే యా నా కదంటే ఇక్కడ ఒక్కొక్క పదానికి ముందు అర్థం చూద్దాము. పదార్థ అంటే ఏమిటంటే సూత్రంలో అప్రయుక్త పదక అర్థం అంటే పదాన్ని ప్రయోగించదు, అంటే పదాన్ని ప్రయోగించినటువంటి పదక అర్థం అనమాట. అప్రయుక్త పదము అంటే ప్రయోగించినటువంటి పదం అన్నమాట, అప్రయుక్త పదం. ఓకే, దాన్ని పదార్థం చెప్పున్నాం. అటువంటి పదార్థము ఏదైతే ప్రయోగించదని అటువంటి పదార్థం ఇక్కడ తీసుకోవాలి. అప్రయుక్త పదం అని చెప్పాము. నెక్స్ట్ సంభావన, సంభవ అర్థంలో సంభవం అంటే శాయద్ సంభావన ఉందండి అంటాం కదా, అలా సంభవించే అర్థం సంభావన అనే అర్థంలో. సంభావన అంటే శాయద్ వర్షం పడవచ్చు, సంభావన ఉందండి, లక్షణాలు చూసి ఇలా ఉంది, అలానే సంభవం అనే అర్థంలో సంభావన తీసుకోవాలి. నెక్స్ట్ అన్వవ సర్గ అంటే కామాచారం. అన్వవ సర్గ అంటే చేయొచ్చు చేయకపోవచ్చు ఇలాంటి అర్థంలో, చేయొచ్చు చేయకు ఇలాంటి అర్థంలో. గర్హ అంటే నింద అర్థంలో, సముచ్చయ అంటే సమూహ అర్థంలో. ఇటువంటి అర్థాలు ఉన్నప్పుడు అపి శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటా అని చెప్పుకున్నాం. ఇందులో ఉదాహరణ మధునో అపి స్యాత్ అంటే కొంచెం తేనె కూడా కావాలి. సర్పిషో అపి స్యాత్ కొంచెం నెయ్యి కూడా కావాలి. ఇది మనకు పదార్థంలో.
అంటే ఒక పదార్థం అంటే ఒక ద్రవ్య విశేషం. మధు అనేది ఒక నెయ్యి అనేది, తేనె అనేది ఒక అప్రయుక్త పదం అంటది. అని డైరెక్ట్ రుడి పదం తీసుకున్నాం అనమాట. ఇలాంటి పదంలో మనకు ఇక్కడ కర్మ ప్రవేశం సంజయ్ పేరు పెట్టుకున్నాం. అపి శబ్దికి కర్మ ప్రవేశం సంజయ్ పేరు పెట్టుకోవడం వలన ఇక్కడ ద్వితీయ విభక్తి వచ్చింది. మధునః. ఇక్కడ షష్ఠి విభక్తి పెట్టుకున్నాం. చూద్దామండి ఇక్కడ ఏ విభక్తి అనేది. నెక్స్ట్ సంభావనలో అపిసించేత్ మూలక సహస్రం. అపిసించేత్ మూలక సహస్రం అంటే సంభవ్ హై యహ్ అజార్ మూలి తక్ సించిదే. అంటే సంభావన ఉంది. సించేత్ అంటే 100 మూలి అంటే ఒకటి మనకు క్యారెట్ అటువంటిది ఉంటాయి కదా, దాని మూలి అంటామండి. మనం చిరిగడ దుంపలు కాకుండా గాజర్ అంటే ఏమంటామండి, గాజర్ క్యారెట్ లెక్క ఉంటుంది జంపుగా, వాటిని గాజర్ అని హిందీ ఏమంటారో తెలియదు. అలాగే మూలి కూడా పెద్ద తెలుపు వైట్ రంగులో ఉంటాయి. ముల్లంగి. ఆ ముల్లంగి విషయం చెప్తున్నాను ఇక్కడ. సో అంతవరకు ముల్లంగి అంటే 100 ముల్లంగిల వరకు సించనం చేయొచ్చు. అంటే నీరు పెట్టవచ్చు, అన్ని చెట్ల వరకు నీళ్లు వెళ్తుంది, అంతవరకు నీరు వెళ్ళవచ్చు. సంభావన సంభవించడం ఈ నీళ్లు అంతవరకు వెళ్ళొచ్చు అండి. 100 ముల్లంగిల వరకు నీరు వెళ్ళవచ్చు. ఆ సంభవించే అర్థం ఇక్కడ అర్థం ఉంది. నెక్స్ట్ సంభావన అంటే సామర్థ్యం కింద తీసుకోవచ్చండి. సామర్థ్యం అంటే అతడు 1000 మొక్కల వరకు నీళ్లు పోయగలడు. అదే అండి, సందర్భంగా తీసుకోవాలి. అది వ్యక్తిలో కూడా మీరు చెప్పిన వర్తిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయండి. ఈ బకెట్ నీళ్ళు సంభవ హే అంటే సంభావన ఉంది, అంతవరకు వెళ్ళవచ్చు అండి. ఈ నీళ్లు అంతవరకు పనిచేస్తాయి. మన దగ్గర ఉన్న బకెట్ నీళ్లు ఇది సంభావన. అప్పుడు బకెట్ కి సామర్థ్యం చూస్తున్నాం. ఈ బకెట్ లో ఉన్నటువంటి నీళ్లు అంతవరకు అన్ని మొక్కల వరకు వెళ్ళగలుగుతాయి. అది సామర్థ్యమే కదా, అంత సామర్థ్యం ఉంది. అలా వ్యక్తి విషయంలో, పదార్థ విషయం సందర్భంగా తీసుకోవచ్చు అండి మీరు చెప్పినట్టుగా. ఓకేనా? అస్తు. నెక్స్ట్ అన్వసర్గంలో అంటే చేర్చి చేయకపోవచ్చు. అపిసించ, అపిస్తుహి అంటే అపిసించ అంటే నువ్వు చెట్లకు నీరు పెట్టు. స్తుహి అంటే స్తుతించు. అంటే నువ్వు కావాలంటే స్తుతించవచ్చు, కావాలంటే నీరు పెట్టవచ్చు, లేదంటే నీ ఇష్టం పెట్టకపోవచ్చు, స్తుతించకపోవచ్చు, మీ ఇష్టం అట. అపిస్తుహి అపి సించ. ఇక్కడ అపి శబ్దానికి కర్మ ప్రవేశం సంజయ్ పెట్టామండి. గర్హాలో దిగ్జాల్మం దేవదత్తం అపి సించేత్ అంటే దిగ్జాల్మం దేవదత్తం అపి సించేత్. దిగ్జాల్మం దేవదత్తం అపి సించేత్ పలాండు అంటే ధిక్కరించడం. ధిక్కార హై దేవదత్తుకో జో ప్యాజ్ కో భీ సించుతా హై. అంటే నిందార్థంలో, గ్రహించే అర్థంలో. అంటే దేవదత్తుడికి ధిక్కారము. ప్యాజ్ అంటే మనం ఉల్లిపాయలు అంటాం కదా, ఉల్లిపాయలు నీరు పెట్టేస్తున్నామట. అన్నిటికీ నీరు పెట్టేస్తున్నా అనే అర్థంలో. అంటే మామూలుగా అప్పట్లో బ్రహ్మచారులు ఉల్లిపాయలు ఇవన్నీ తినకూడదు కదా, అలాంటి అర్థంలో సామాన్య నిందా అర్థంలో. బ్రహ్మచారులకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినకూడదు, వంకాయలు తినకూడదు అని చెప్తారు కదా, అలాగా ఆ సందర్భంలో నిందా అర్థంలో ఇవి వారికి ఉచితం కాదనే అర్థంలో నిందా అర్థంలో ప్రయోగిస్తున్నారు. సో దిగ్జాల్మం దేవదత్త అపిసించేది పలాండు. పలాండు కూడా నీరు పెడుతున్నాడు, ధిక్కారం అది అని చెప్పి అంటే నిందార్థం చెప్తున్నాడు. నెక్స్ట్ సముచ్చయం అంటే సమూహం. అపిసించ అపిస్తుహి సించి బి ఔర్ స్తుతి బి కర్. అంటే నువ్వు నీరు కూడా పెట్టు, అలాగే స్తుతించు కూడా. అది ఈశ్వరికి స్తుతించు లేదా పెద్దల్ని స్తుతించు, గౌరవించు అనే అర్థంలో. అపిసించ అపిస్తుహి. ఇక్కడ కర్మ ప్రవేశం సంజయ్ హోనేసే పూర్వత్ శత్రు నహి హోతా. ఇక్కడ ముఖ్య ప్రయోజనం అంటే కర్మ ప్రవేశం సంజయ్ పేరు పెట్టుకోవడం వలన, అపికి కర్మ ప్రవేశం సంజయ్ పేరు పెట్టుకోవడం వలన ఇక్కడ అపి అనేది ఉపసర్గం కాబట్టి మామూలుగా ఉపసర్గ సునోతి సువతి అనే సూత్రం ప్రకారంగా అన్నిటిలో అపి పక్కలో ఉండే సించేతిలో ఉండే సకారానికి మూర్జన సకారం కావాలి, కానీ కాలేదు. ఎందుకు కాలేదు? ఇది అపికి కర్మ ప్రవచన సంజాని పేరు పెట్టడం వలన ప్రాదయ ఉపసర్గ క్రియాయోగి అనే సూత్రం ప్రకారంగా పైనుంచి అనువృత్యం వస్తుంది. పైనుంచి ఏమొస్తుంటే ఉపసర్గ సంజయం పేరు వస్తుందండి. ఎక్కడెక్కడైతే ఉపసర్గ అంటే అక్కడ ఆ సూత్రం ఉపసర్గ సంజయం పేరు పెట్టుకుంటూ వెళ్ళిపోతామట. ఒకవేళ ఈ కర్మ ప్రవచన సంజ లేకపోయింటే, ఈ సూత్రం లేకపోతేనా ఖచ్చితంగా ఉపసర్గ సంజ వస్తుందండి. ఉపసర్గ సంజ ఉందనుకోండి అపికి, వెంటనే దాని పక్కలో సించేతిలో ఉండే సకారానికి ఏమవుతుంది? మూర్జన సకారం వస్తుంది అన్నమాట. అది కాలేదు, అది నిలబడిపోయింది. అది ముఖ్య ప్రయోజనం అండి. ఇప్పుడు అందుకే ఇక్కడ కర్మ ప్రవేశం సంధ్య హోనేసే పూర్వ సత్తు నెహి. అన్నిటిలో సకారానికి మూర్జన సకారం కాలేదు. ఇది ముఖ్య ప్రయోజనం అండి. ఓకేనా? ద్వితీయ భక్తి కాదు,
సంధ్య పేరు పెట్టడం వల్ల మనకు ఆ గతి ప్రాదేయ ఉపసర్గ క్రియా యోగ ప్రకారం ఉపసర్గ సంధ్య నిలబడిపోయింది. అది ముఖ్య ప్రయోజనం అండి. ఓకేనా? అస్తు. సో అలాగే అన్ని ఉదాహరణలు ఇదే విధంగా చూసుకోవాలి మనం. చూడండి, సో మధునో అపి స్యాత్, సరిపిషో అపి స్యాత్, ఈ రెండు ఉదాహరణలు పదార్థంలో. సంభావనలో అపిసించేత్, మూలక సహస్రం, అపిస్తుయాత్ రాజానం, అన్వసర్గే అపిసించ అపిస్తుహి, గర్హాయమాత్రంలో దిగ్జాల్మం దేవదత్తం, అపిసించేత్ పలాండుం, సముచ్చయంలో అపిసించ అపిస్తుహి. ఇక్కడ అన్నిట్లో ప్రతి ఉదాహరణలో అపి అపి అనే శబ్దం కనిపిస్తుందండి మనకు. అన్నిట్లలో అపి శబ్దం కనిపిస్తుంది. ఇక్కడ అపి శబ్దానికి ఏంటి, మన ప్రకృతి సూత్రం ప్రకారంగా కర్మ ప్రవచనీయ సంధ్యాన్ని పేరు పెట్టుకున్నాము. ఏం పేరు పెట్టుకున్నాము? కర్మ ప్రవచనీయ సంధ్యాన్ని పేరు పెట్టుకున్నామంట. కర్మ ప్రవచనీయ సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల మనకు షత్వం కాలేదు. అది ముఖ్య విషయము. ఓకేనా? అది మనం గమనించాలి. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. అస్తు. ఇందులో ఎదుర్కొన్న సందేహం ఉందా? ఒక ఉదాహరణలో అపి శబ్దం లేదు కదండి. గర్హాయాం దానిలో దిగ్జల్మం దేవదత్తం అన్నారు, అందులో అపి లేదుగా. దిగ్జాల్మం దేవదత్తం మొత్తం ఉదాహరణ చూడండి. దిగ్జాల్మం దేవదత్తం, అపి పలాండు, ఇక్కడ వరకు వాడండి మొత్తం. రెండు కలిపి అక్కడ వచ్చింది అపి శబ్దం. ఆ అపికి కర్మపరిచిన సంధ్య పెడితే అన్నిటిలో సత్వం కాలేదు. అన్నిటిలో సకాలం ఉంచండి. ఆ దంత సకాలం ముద్ర సకాలం కావాలి. ఉపసర్గం కాబట్టి పక్కలో కాలేదు, అది నిలబడిపోయింది. అది ముఖ్యం అండి. అది రెండు ఉదాహరణలు కదా, ఒకటే ఉదాహరణ మొత్తం కలిపి. మొత్తం ఒకే ఉదాహరణ. అపి శిక్షేత్ పక్కన అపి పక్కన సించేతులు సకాలం మూర్ధన్య సకాలం ప్రాప్తం అవుతుంటే ఇది కర్మ ప్రవచన సంధ్య పేరు అది కాలేదు. చూడండి, ఒకవేళ ఏక సంధ్య ప్రకరణం కాకపోయింటినా, ఏక సంధ్య ప్రకారం కాబట్టి పైచి గది సంధ్య కూడా వచ్చేది, ఉపసర్గ సంధ్య కూడా వచ్చేది, నిపాత సంధ్య కూడా ఉంటుంది, కర్మ ప్రవచన సంధ్య, అన్ని సంధ్యలు ఉండేటివి. మరి ఇక్కడ ఉపసర్గ సంధ్య కూడా ఉంది కాబట్టి ఉపసర్గ సున్నోతి ఉపసర్గ పక్కన సకాలం దంత సకాలం మూర్ధన్య సకాలం చేసి అని చెప్పి మూర్ధన్య సకాలం చేసేది. ఓకేనా? అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు లోక వ్యవహారంలో అపిసించేది అనేది మూర్ధన్య సకాలం లేదు, దంత సకాలమే ప్రయోగం ఉంది. అప్పుడు మనకు అసాధు శబ్దంగా ఉత్పన్నమేది అన్నమాట. కాబట్టి సాధు శబ్దం కావాలంటే ఖచ్చితంగా కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్నా అది నిలబడిపోయింది. ఒకే సంధ్య పేరు పెట్టుకున్నాం. అందుకే మనకు ఇక్కడ గతి ఉపసర్గ సంధ్య లేదు కాబట్టి మనకు ఆ సూత్రం వచ్చి సత్వం చేయలేదు. అది ముఖ్య ప్రయోజనం. ఇదే దీని యొక్క ఫలం. కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల అవి బాధింపబడ్డాయి. మహోదయ, అధిపరి అనర్థకం అది పరిశిష్టం ఉండదు, ఒకసారి చెప్పుకుందాం అండి. అది ఏంటి వాళ్ళు చెప్పండి. అధిపరి అనర్థకం 1492 నిన్న చెప్పుకున్నది. అది నిన్న చెప్పుకోలేదు. అధిపరి అనర్థకం చెప్పుకోలేదా? పరిశిష్టం చెప్పుకోలేదు. ఓకే అండి. పరిశిష్టంలో ఏమి ఇచ్చారండి ఒకసారి చూడండి. అధ్యాగచ్చతి ఇచ్చారండి. అంటే ముఖ్య తాత్వం చెప్పుకున్నాం, ఆయన ఒకసారి పరిశిష్టం ఇచ్చారు, అది కూడా చూద్దామండి. చూడండి, అధిపతి అనర్థకం కాస్త పదం చూపించడం కోసం ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఒకసారి అది స్లైడ్ పెట్టండి. పరిశిష్టము అధిపతి అనర్థకంలో ముఖ్యంగా అధ్యాగచ్చతి అధికి పదికి అర్థము అనేది ఒకే విధంగా ఉంటుంది. ఆగచ్చతి అన్య అధ్యాగచ్చతి అన్య అర్థం ఒకటే ఉంటుంది. దీనికి అర్థం అంటూ ఉపసర్గాలు ధాతులకు ముందు వచ్చాయంటే ఖచ్చితంగా ధాతు యొక్క అర్థం మారిపోతుంది. కానీ అది పది వచ్చినప్పుడు మాత్రము ధాతు యొక్క అర్థం మారదు. అందుకే అనర్థకంగా ఉంటాయి. ఇక్కడ ఉపసర్గం ఉన్నప్పుడు ఏ అర్థం ఉండదు, అదే అనర్థకం అని చెప్పాము. ఆయన ఇక్కడ చూడండి పరిశిష్టం ఇచ్చారంటే అధ్యాగచ్చతి రూపసిద్ధి మనము 1, 3, 15 సూత్రం చెప్పుకున్నామండి. అధ్యాగచ్చతి అంటే అది ఆంగ్ పూర్వక, అది ఉపసర్గము ఆంగ్ ఉపసర్గం, రెండు ఉపసర్గాలు ఉన్నాయి. అది పూర్వంలో ఉన్నటువంటి ఆంగ్ పూర్వంలో ఉన్నటువంటి గమ్ ధాతు. ఓకేనా? అది ఆంగ్ పూర్వక గమ్ ధాతుకి అధ్యాగచ్చతి రూపం తయారవుతుంది. ఇక్కడ అది ప్లస్ ఆంగ్ ఈ రెండిటి మధ్య, అది ప్లస్ ఆంగ్ ఈ రెండిటి మధ్య ఏమైపోయింది, ఈ రెండిటి మధ్య ఈకో ఎనర్జీ ప్రకారంగా ఎనసంధి చేశామండి. ఏం చేశాము? ఎనసంధి చేశాం. ఓకేనా? ఇక్కడ చూడండి కనిపిస్తుంది.
అది ఆంగ్ పూర్వక అద్యాగచ్చది కింద కి సిద్ధి ఆగచ్చదికి సిద్ధి పరిశిష్టం 1, 3, 15కి సమానంగా తెలుసుకోండి. ఆగే అధిపది అనర్థకౌశే అదికి కర్మ ప్రవచన సంజ్ఞ హోగై. ఇక్కడ అదిలో సూత్రంలో అద్యాగ అది ఉంది కదా, అదికి కర్మ ప్రవచన సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం మన సూత్రం ప్రకారంగా, ప్రకృతి సూత్రం ప్రకారంగా. కాబట్టి అదికి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి వెంటనే గతి और ఉపసర్గ సంజ్ఞ का बाद हो गया. అంటే గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞ బాధింపబడ్డాయి. గతి సంజ్ఞ ఉపసర్గ సంజ్ఞ రెండు నిలబడిపోయాయి అన్నమాట. రెండు కూడా నిలబడిపోయాయి. అందువల్లనే అదికి గతి యా ఉపసర్గ సంజ్ఞ లేదు ఇక్కడ. అదికి గతి సంజ్ఞ గాని ఉపసర్గ సంజ్ఞ గాని లేదు. ఎందుకు? ఈ సూత్రం కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టడం వల్ల అవి బాధింపబడ్డాయి, అవి రాలేదు. దానివల్ల ఏం లాభం వచ్చింది? గతి సంజ్ఞకు బాధింపబడడం వల్ల గతిద గతవు అనే సూత్రం ప్రకారంగా ఆంగ్ గతికే పైరైతే గతిద గత వచ్చేసి ఆంగ్ గతికే పైరైతే ఆంగ్ అనేది అది అని అదికి ఏం పేరు పెట్టాము? గతికి పక్కన ఉండే ఆంగ్కి ఆంగ్ గతికే ఆంగ్కి వస్తుందా? అధిపది అనర్థకం. అది శబ్దము కర్మ ప్రవచనయుక్తమైంది కాబట్టి గతి సంజ్ఞ నిషేధింపబడింది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆంగ్ గతికే పైరైతే ఆంగ్ అనేది గతికి పైరైతే ఆంగ్ అనేది ఓకే, ఆంగ్ గతి అంటే అధిక గతి సంజ్ఞ చెప్పి పెట్టామంటే ఆ గతి సంజ్ఞ చెప్పి పెట్టాము, దాని పక్కన ఆంగ్ ఉంది, అది దీని యొక్క తాత్పర్యం. సరే, గతికి అదికి గతి అని పేరు పెట్టాము మన ప్రకృతి స్వాది. ఓకే, ఒకవేళ ఇక్కడ మనం గతి సంజ్ఞ పేరు పెట్టుకుంటే గిన మన కర్మ ప్రదర్శన సంజ్ఞ రాలేదనుకోండి ఈ సూత్రం, లేకపోతే సామాన్యంగా గతి సంజ్ఞ వచ్చేది గతిష్ట ప్రకారం, ఎందుకంటే అదే ప్రకారం నడుస్తుంది కదా. ఆ గతి సంజ్ఞ పేరు పెట్టుకునే వాళ్ళం. గతి సంజ్ఞ పేరు పెట్టుకోమంటే అప్పుడు గతిద గతం అనే సూత్రం ప్రకారంగా ఆంగ్ పక్కన ఉంటే ముందుండే గతికి అదే గతికి నిఘాతం వచ్చిందన్నమాట. అది నిఘాతం రాలేదు. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. అంటే ఇక్కడ అధికి మనం ఇప్పుడు కర్మ ప్రదర్శన సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఒకవేళ ఈ సూత్రం లేకపోతే గిన మామూలుగా గతిష్ట ప్రకారం గతి సంజ్ఞ పేరు పెట్టుకునే వాళ్ళం. ఆంగ్ గతికి పక్కన ఉన్న ఆంగ్ పక్కన ఉంటే ముందున్న దానికి ఖచ్చితంగా సర్వనిఘాతం అంటే అదిలో ఉండే రెండింటికి అనుదాత్తాలు వచ్చేటివి, అవి రాలేదు. ఎందుకు? దీనికి గతి సంజ్ఞని పేరు పెట్టలేదు. ఏం పేరు పెట్టినాం? కర్మ ప్రవచనీయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈ గతిద గతం అనే సూత్రం రాలేకపోయింది. రాలేదు కాబట్టి నిఘాతము కాలేదు. లేకపోతే ఈ సూత్రము వచ్చి అదికి నిఘాతం చేసేది అన్నమాట. అంటే ఆ అనుదాత్తము అలాగే ది అనుదాత్తాలు వచ్చేటివి, అవి కాలేదు. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఈ సూత్రం వచ్చి మనకు నిఘాతం నిలబెట్టేసింది, అది మనం గమనించాలి. అస్తు तो गति के पहले अधिक निघात नहीं हुआ, यही कर्म प्रवचनीय संज्ञा का फल है. ఇది కర్మ ప్రవేశన సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింటే మనకు గతిల గతి ప్రకారం అదిలో రెండింటికి అనుదాత్తం కావాల్సింది, అనుదాత్తం రాలేదు. అది ముఖ్య ప్రయోజనం అండి. तो అధిక తథా అధిక ఆ నిపాత ఆద్యుదాత్త, ఎందుకంటే దీనికి కర్మ ప్రవేశన సంజ్ఞ నిపాత సంజ్ఞ ఉంది, రెండు ఉన్నాయి కదా. ఇక్కడ నిపాత సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఎలా వచ్చిందంటే నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా నిపాత సంజ్ఞ వచ్చిందన్నమాట. అందుకే అదిలో ఉండే ఆకి ఆది ఉదాత్తం పెట్టుకున్నాము. ఆది ఉదాత్తం పేరు పెట్టుకోగానే మిగతా అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. అదిలో ఉండే ఆకి ఉదాత్తం తెలియగానే ఉదాత్తాత్ అనుదాత్త అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా యా గ ఛ తి మొత్తం అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. తర్వాత ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఆ ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరిత చిహ్నం వచ్చిందన్నమాట. అంటే ఆకి స్వరిత చిహ్నం వచ్చింది. ఇక చూడండి, నిపాత ఆద్యుదాత్య अलग उदात्त हो गया. तो आगे तिंग प्रकाరంగా अतिंग आंग से उत्तर गच्छति को निघात हो गया.
ఇక్కడ గచ్చతి ఉంది, ఆంగ్ ఉందండి. అది ప్లస్ ఆంగ్ ప్లస్ గచ్చతి కదా. ఆంగ్ అనేది అతింగంత పదం, తింగ్ కాదు. గచ్చతి మాత్రం తింగంత పదం. కాబట్టి అతింగ్ సే ఉత్తర తింగంత పదానికి సర్వ నిఘాతం ప్రాప్తం అవుతాయి. అన్ని నిఘాతాలు అంటే మొత్తం అనుదాత్తలు ప్రాప్తం అవుతాయి. అందుకే గచ్చతి గా చాలో చా అనుదాత్తము, తి అనుదాత్తం, 3 అనుదాత్తలు అయిపోతాయి అన్నమాట. ఈ 3 కూడా ఏమవుతాయి, అనుదాత్తలుగా మారిపోతాయి. సో అది మొత్తానికి తింగ ప్రకారంగా గచ్చతి సర్వ నిఘాతం ప్రాప్తమే. అన్ని నిఘాతం ప్రాప్తం కావడం వలన అంతకు ముందు ఏముంది, అదిలో నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా ఆ ఉదాత్తము, తర్వాత యా అనేది అనుదాత్తం అండి. యా అనేది అనుదాత్తం. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఉదాత్ ఆంగ్ సే ఉత్తర్, ఉదాత్ ఇదికి వచ్చింది నిపాత ఆద్యుదాత్త అధిక ఉపసర్గాశ్చాభివర్జం ఫిట్ సూత్రం ప్రకారం ఆంగ్కు ఆద్యుదాత్ हो गया అని ఇచ్చారు. आंग के आदि उदात्त अधिक आंग को आदि उदात्त हो गया तथा अधिक आ निपात आदि उदात्त ప్రకారంగా ఉదాత్త भी हो गया. అంటే 2 ఉదాత్తలు వచ్చాయి. అంటే అదిలో ఆ ఉదాత్తము, ఆంగులో ఆ ఉదాత్తం అండి, 2 వచ్చేసాయి. ఓకే అండి. ఉపసర్గ చావివర్జ్యం ప్రకారంగా ఆంగికి ఉదాత్తము, అదేవిధంగా నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా అదిలో ఉండే ఆకి ఉదాత్తము. ఓకేనా. ఇప్పుడు రెండింటి మధ్య మనం సంధి చేసాం, సంధి చేసినప్పుడు కూడా ఆంగే ఉదాత్తంగా ఉంటుందట. ఉదాత్తానికి అనుదాత్తంతో సంధి చేసినప్పుడు ఉదాత్తమే ఉంటుంది, అనుదాత్తం కాదనమాట. ఓకేనా. అందుకే ఆంగ్ ఉదాత్తం కాబట్టి ఆ ఉదాత్తానికి పక్కలో ఉండే తింగంత పదం ఏంటి, గచ్చతి. ఆ తింగంత పదం మొత్తం అనుదాత్తాలు కదా. గా అనుదాత్తమే, చ అనుదాత్తం, తి అనుదాత్తం. వాటికి ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా ఇక్కడ యా అంటే ఆంగ్, ఈ దీర్ఘ ఆకారానికి పక్కలో ఉండే గా అనుదాత్తానికి స్వరితం అయిపోయింది. ఉదాత్తాత్ అనుదాత్త, ఉదాత్తానికి పక్కలో ఉండే అనుదాత్తానికి స్వరితం చిహ్నం వచ్చింది. అందుకే గా అనుదాత్తమై స్వరితం అయిపోయింది. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం అండి. ఈ రకంగా గా స్వరిత చిహ్నం వచ్చేస్తామంట. సో అందుకే అద్యాగచ్చతి ఐసస్వర రహ. అందుకే అద్యాగచ్చతిలో గా స్వరితము, మిగతా అనుదాత్తాలు ఉండిపోయామంట. చ అనుదాత్తమే, తి అనుదాత్తమే. అద్యాగచ్చతి ఐసస్వర రహ, ఆ రకంగా స్వరం ఉండిపోయింది. తర్వాత స్వరిత సంహితాయా అనుదాత్తానం ప్రకారం ఏకశృతి హోకర్, ఇవన్నీ ఆ స్వరితానికి పక్కన ఉండే వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకశృతి అయితే ఒకే స్వరంగా పలుకుతామట. సో ఏ రకం పలుకుతానే కుతో అద్యాగచ్చతి. అందుకే ఇక్కడ మొత్తం కలిపిన తర్వాత సంధి చేసిన కుతో అద్యాగచ్చతి, ఎక్కడి నుంచి వస్తున్నావు అనే అర్థం వస్తుందన్నమాట. తర్వాత ఏంగ పదాంతాదతి లగాకర్ కుతో అద్యాగచ్చతి, ఎక్కడి నుంచి వస్తున్నావు. అలా కూడా కుతో అద్య, కుతః శబ్దాన్ని కూడా సంధి చేస్తే కుతో ఆగచ్చతి కూడా ఏంగ పదాంతాదతి ప్రకారం కుతోలో ఓకారం ఉంది కాబట్టి అద్యాగచ్చతిలో ఆ పక్కన ఉంది కాబట్టి ఆ ఆకారం అనేది అవగ్ర చిహ్నంగా మారిపోతుంది. అందుకే కుతో ఆగచ్చతి అనే శబ్దాన్ని కలిపి రాస్తామంట. సో కుతో అద్యాగచ్చతి, ఆ రకంగా సేమ్ స్వరం అదే ఉంటుంది. కుతోలో ఉండే ఓకారం ఉంది కాబట్టి ఏంగ పదాంతాదతి ప్రకారంగా అవగ్ర చిహ్నం వచ్చేస్తుంది. ఈ రకంగా మనం స్వరం చూసుకోవాలి. ముఖ్యంగా ఏం లేదు, ఇక్కడ అద్యాగచ్చతిలో మనకు స్వరం చూపించాలి. ఇక్కడ గతి సంజాన్ని పేరు పెట్టుకోవడం వల్ల ఏంటంటే గతిద గతవు అనే సూత్రం ప్రకారంగా అనుదాత్తం రాలేదు. ఇది దీని యొక్క రాకుండా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కథం ప్రవచన సంజ పేరు పెట్టుకోవడం వల్ల గతి సంజ వచ్చి పనిచేయాల్సింది, అది చేయలేకపోయింది. కాబట్టి మామూలుగా ఉపసర్గ చాభివర్గం ప్రకారంగా ఉపసర్గ చాభివర్జం ప్రకారంగా అది ఉదాత్తం అయిపోయింది. నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా ఇది ఉదాత్తం అయిపోయింది. తర్వాత అతింగు సే ఉత్తర్ ఆంగని అతింగు కాబట్టి దాని పక్కన ఉండే తింగంత పదానికి సర్వనిఘాతం ప్రాప్తమయ్యాయి. తర్వాత ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితము, స్వరితానికి పక్కన ఉండే అనుదాత్తాలకు ఏకస్థితి చేసుకుంటూ మనకు అద్యాగచ్చతి యొక్క రూపాన్ని చూశాము. వాటి యొక్క స్వరసిద్ధి కూడా మనం చూశామండి. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అస్తువా జీ, ఇందులో సందేహం ఉందా? అర్థమైంది మహోదయ. ఓకే అండి, అస్తు. నెక్స్ట్ చూడండి, పరిశిష్టంలోకి వచ్చేది, ముఖ్య దానిలోకి వచ్చేయండి సూత్రంలోకి. సో నెక్స్ట్ వచ్చేసి
అధిరీశ్వరే ఈ ప్రకారం ఇక సమాప్తం అవుతుందండి. అధిరీశ్వరే అధిరీశ్వరే. చూడండి మనం ప్రారంభంలో చెప్పుకున్నామండి అనువృత్తి ఎక్కడి నుంచి పనిచేస్తుందంటే నిపాసంజ ప్రకారం నుంచి ప్రాగ్రీశ్వర నిపాతాహ. ప్రాక్ ఈశ్వరాత్ ప్రాక్ అంటే అధిరీశ్వర శబ్దం ఈశ్వరే ఉంది కదా, అంటే ఈశ్వరాత్ ప్రాక్ అంటే ముందు వరకు నిపాసంజ వస్తుందన్నమాట. అధిరీశ్వర సూత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, ప్రాగ్రీశ్వర నిపాతాహ ప్రారంభంలో చెప్పుకున్నాడు 50వ సూత్రంలో. అంటే ఈ ప్రాగ్రీశ్వర నిపా అంటే అధిరీశ్వరేలో ఈశ్వర శబ్దం నుంచి ఉంది కదా, ఆ శబ్దానికి అంటే ఆ సూత్రంలో ఉండే ఈశ్వర శబ్దానికి ప్రాక్ అంటే ముందు వరకు ఈ నిపాసంజ వస్తుంది, అధికారం నడుస్తుంది అని చెప్పుకున్నామండి. అది ఇక్కడ నిపాసంజ ప్రకరణం పై వరకు సమాప్తం అయిపోయిందన్నమాట. అది చూడండి ఇక్కడ. సో అధిరీశ్వరే అధిహి ప్రథమ విభక్తి ఏకవచనం, ఈశ్వరే సప్తమి విభక్తి ఏకవచనం, కర్మ ప్రవచనీయా నిపాత ఇంతకు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి అధిశబ్ద ఈశ్వరే అర్థే కర్మ ప్రవచనీయ సంజ్ఞకో నిపాసంజకశ్చ భవతి. అధిశబ్దానికి ఈశ్వరే అర్థ ఈశ్వరార్థంలో కర్మ ప్రవచన సంజ్ఞ నిపాసంజ అని పేరు పెట్టుకుంటాము. అధిశబ్దానికి ఏం పెట్టుకుంటామండి? ఈశ్వరే అర్థంలో, ఈశ్వర అంటే స్వస్వామి సంబంధం, ఇది నాది ఇది నీది అంటే సంబంధం ఎక్కడైతే ఉంటుందో, ఈశ్వర అంటే స్వస్వామి సంబంధ అర్థంలో కర్మ ప్రవచన సంజ్ఞ అది నిపాసంజ అని పేరు పెట్టుకుంటామట. ఓకేనా? అధిశబ్ద ఈశ్వరే అర్థ ఈశ్వరార్థంలో కర్మ ప్రవచన సంజ్ఞ మరియు నిపాసంజ అని పేరు పెట్టుకుంటాము. సో స్వస్వామి సంబంధే ఈశ్వర శబ్ద. ఇక స్వస్వామి సంబంధం ఉంటే దాన్ని ఈశ్వర శబ్దంతో చెప్తామండి. ఈశ్వర శబ్దం అంటే ఇక్కడ ఆ ఈశ్వర శబ్దం కాకుండా పరమాత్మ విషయం కాకుండా స్వస్వామి సంబంధాన్ని ఈశ్వర శబ్దంతో చెప్పాము అక్కడ. ఓకేనా? అస్తు. तो అధిరీశ్వరే స్వామి సంబంధే ఈశ్వర సంబంధ ఈశ్వర శబ్ద అంటే స్వస్వామి సంబంధం చెప్పడానికి ఈశ్వర శబ్దం ఇక్కడ తీసుకోబడింది. అస్తు. ఉదాహరణ ఏంటి? ఇక్కడ అధి శబ్దానికి ఈశ్వరే అర్థంలో అంటే స్వస్వామ సంబంధి అర్థంలో, స్వస్వామి సంబంధ అర్థంలో కర్మ ప్రవచన సంజ్ఞ ఎవరికి? అధి శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాసంజశ్చ భవతి. మీకు ఈ సందేహం రావచ్చండి. ఇక్కడ పైన అధి శబ్దానికి అధిపది అర్థం కూడా అధి శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ పేరు పెట్టిన మళ్ళీ ఎందుకు పెట్టుకుంటాం? ఇక్కడ అధిపది అర్థం కూడా పేరు పెట్టుకున్నాం కదా, అధి శబ్దం వచ్చింది కదా, మరి ఇక్కడ మళ్ళీ ఎందుకు పేరు పెట్టుకున్నాం? కర్మ ప్రవచన సంజ్ఞ నిపాసంజ ఈశ్వరార్థం అక్కడ ఏంటి? అనర్థక అర్థంలో, ఇక్కడ అర్థం వేరు అక్కడ అర్థం వేరు. ఓకేనా? అస్తు. సో అదే ఇక్కడ స్వస్వామి సంబంధంలో ఇక్కడ అధి శబ్దానికి స్వస్వామి సంబంధంలో అధి శబ్దానికి మనం ఏం చేసుకుంటే నిపాసంజ కర్మ ప్రవేశం సంజ్ఞ నిపాసంజ పేరు పెట్టుకుంటామండి. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాడు. ఉదాహరణ అధి దేవదత్తే పంచాలాహ. ఇక్కడ అధి శబ్దం. అధి పంచాలేషు దేవదత్త. అది దేవదత్తే పంచాలాహ అంటే అది దేవదత్తే పంచాల అంటే పంచాల అంటే పాంచాల దేశం వాళ్ళందరూ కూడా దేవదత్తునికి ఆధీనంలో ఉన్నారు. అది దేవదత్తి అంటే దేవదత్తునికి ఆధీనంలో ఉన్నది. పంచాలహ అంటే పాంచాల అంటే పంచ నగరంలో నివసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో పాంచాలు అంటారు. అందులో ఎవరైనా ప్రసిద్ధి ఒక పాంచాల వ్యక్తి విశేషం ఉంటుందో అది వాళ్ళంతా వాళ్ళ జాతి సమూహం అంతా ఒకే చోట ఉండడం వల్ల వాళ్ళకి ఆ పేరు పడిపోయింది పంచాలహ. పంచ అనే నామకరణ వ్యక్తులు ఎవరైతే ఉన్నదో వాళ్ళని పాంచాలహ అని చెప్పి చెప్తారు. అంటే పాంచాల దేశంలో నివసించే వాళ్ళు పాంచాలు. ఆ పాంచాల దేశంలో నివసించే వాళ్ళు అక్కడ ఉండే నగరవాసులంతా ఏమవుతారంటే అది దేవదత్తి దేవతలకు ఆధీనంలో ఉన్నారంట. పంచాల నగరంలో ఉండే అక్కడ నగరవాసులు అంతా కూడా దేవదత్తునికి ఆధీనంలో ఉన్నారు అనే అర్థంలో. అది పంచాలేషు దేవదత్త ఇది అంతే, అదే అర్థం వస్తుందంట. అంటే సో ఈ రకంగా అది దేవదత్తే పాంచాలాహ. ఇక దేవదత్తుని యొక్క ఆధీనంలో పాంచాల నివాసులు, పాంచాల దేశస్థులు, గ్రామ వాస్తవులు వీళ్ళు ఆధీనంలో ఉన్నారు. అది పంచాలేషు దేవదత్త అని కూడా, లేదంటే ఇక్కడ తిప్పి వస్తుంది. అది పంచాలేషు దేవదత్త అంటే ఆ పాంచాల నివాసులంతా కూడా దేవదత్తునికి ఆధీనంలో, అదే ఎలా తిప్పి చెప్పినా కూడా అర్థం మటుకు దేవదత్తుని యొక్క ఆధీనంలో ఉండాలని అర్థం వస్తుంది. లేదంటే దేవదత్తుడు ఈ పాంచాల దేశానికి ఆధీనంలో ఉన్నాడు
అలా కూడా తీసుకోవచ్చు. అక్కడేమో మొత్తం గ్రామ వాస్తవ్యులంతా దేవతని యొక్క ఆధీనంలో ఉన్నారు. ఇక్కడ మార్చేసినప్పుడు ఈ పాంచాల దేశానికి ఆధీనంలో దేవదత్తుడు ఉన్నాడు. అలాగా అర్థం మారిపోతుంది. అస్తు మొత్తానికి ఇక్కడ ఏంటంటే అది ఇక్కడ దేవదత్తుడు పంచాదశ స్వామి కదండి. ఇక్కడ స్వామి. దేవదత్తుడు వాళ్ళకి స్వామి అర్థంలో వస్తుంది. అంటే ఆ దేశ ఆ గ్రామ వాస్తవ్యులందరికీ ముఖ్య అధికారి అంటే స్వామి, నేత అని చెప్పుకోవచ్చు. అంటే పాంచాల దేశానికి దేవదత్తుడికి స్వామి సంబంధం ఉంది అని. స్వామి సంబంధం మొత్తానికి అదేండి. ఇప్పుడు సంబంధం ఉంది కాబట్టి అక్కడ ఆ రకం చెప్పబడుతున్నా, లేకపోతే సంబంధం లేకుంటే మనం వాటి గురించి ఆలోచించామంట. స్వస్వామి సంబంధం కానీ ఆధీనంలో ఉందంటే సంబంధం ఉందట, సంబంధంగా ఆది చూపిస్తున్నామంట, లేకపోతే చూపించాం. ఇది స్వస్వామి సంబంధ అర్థంలో ఉంది కాబట్టి మనం అది శబ్దానికి కర్మ ప్రవచన సంధ్య అని పేరు పెట్టుకున్నాం. స్వామి స్వ అంటే గ్రామ వాస్తవ్యులు ఏదైతే ఉన్నదో, పాంచాల దేశానికి సంబంధించిన జనపదులు ఎవరైతే ఉన్నారో, జనులు ఎవరైతే ఉన్నారో, మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ స్వామికి మధ్య సంబంధాన్ని ఇక్కడ ఈశ్వర శబ్దంలో ఉల్లేఖించబడింది. तो ईश्वर शब्द स्व स्वामी संबंधवाची. सो स्वामी व स्व दोनों में यस्मादधिकम यस्य च ఈశ్వర వచనం ప్రకారంగా సప్తమి భక్తి వచ్చింది. యస్మాద్ దేవదత్తే శబ్దంలో కర్మ ప్రవచన యుక్తంలో ఉన్నప్పుడు దేవత శబ్దానికి యస్మాదధికం యస్య చ ఈశ్వర వచనం. ఈశ్వర వచనం అంటే స్వస్వామి సంబంధం ఉందనుకోండి, అక్కడ సప్తమి భక్తి వస్తుంది. ఎందుకు వస్తుంది? కర్మ ప్రవచనీయ యుక్తి కర్మ ప్రవచనీయ శబ్దంతో యుక్తమైనటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదంలో సప్తమి భక్తి వస్తుంది. సో కర్మ ప్రవచనీయ శబ్దంతో యుక్తమైన పదం ఏంటి? అది. ఆ అదికి యోగంలో ఇక దేవదత్త శబ్దం ఉంది కాబట్టి ఆ దేవత శబ్దంలో సప్తమి భక్తి వచ్చిందన్నమాట. అందుకే అది దేవదత్తే సప్తమి భక్తి. ఏ సూత్రం ప్రకారంగా యస్మాదధికం యస్య చ ఈశ్వర వచనం తత్ర సప్తమి, అక్కడ సప్తమి భక్తి వస్తుందని చెప్పి ఆ సూత్రం ప్రకారం సప్తమి భక్తి చెప్పుకున్నాం. అది పంచాలేషు దేవదత్త. పాంచాలేశంలో ఇక్కడ పాంచాలేశంలో సప్తమి భక్తి వచ్చిందన్నమాట. ఎందుకు? అది అనేది ఎక్కడంటే దాని యొక్క యోగంలో అంటే దానికి దగ్గరగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఓకేనా? అది పంచాలేషు దేవదత్త అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. అస్తు, అర్థమైందండి. ఇక్కడ సప్తమి భక్తి ఎక్కడ వచ్చింది? దేవదత్తేలో సప్తమి భక్తి, అలాగే పంచాలేషులో సప్తమి భక్తి. ఇది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఒక సూత్రం ఉంది, అదొకటి చూడండి, దీని ప్రకారం సమాప్తం అవుతుంది. నెక్స్ట్ విభాషా కృయి. ఏంటండి? విభాషా కృయి. స్లైడ్ మార్చండి. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, కృయి సప్తమి విభక్తి ఏకవచనం. విభాష కృయిలో విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, కృయి సప్తమి విభక్తి ఏకవచనం. ఇక్కడ అనువృత్తి చూడండి. అదిహి కర్మ ప్రవచనీయా నిపాతాకి ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఎండింగ్ అవుతుంది. మనకు కర్మ ప్రవచన సంధ్య, గతి సంధ్య, నిపాత సంధ్య ఏవైతే ప్రకారం నడుస్తుందో అది ఈ సూత్రంలో మనకు సమాప్తం అవుతుందండి. చూడండి. సో ఇక్కడ గమనించండి లాస్ట్ సూత్రము. విభాష కృయి. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము. ఏంటండి? విభాష ప్రథమ విభక్తి ఏకవచనము. కృయి సప్తమి విభక్తి ఏకవచనం అండి. కృయి అనేది సప్తమి విభక్తి ఏకవచనం. ఇక్కడ చూడండి. కృయి అనేది ధాతు కదండి, కృ ధాతు కదండి. దాన్ని ఆ కృ ధాతుని సప్తమి విభక్తిలో మనం మార్చుకోవచ్చు అండి. ఆ రూపాయికి శబ్ద రూపాయి నడిపించామంటే సప్తమి విభక్తిలోకి వచ్చి కృయి అయిపోతుంది. ఓకేనా? అలాగే. కృయి సప్తమి విభక్తి ఏకవచనం అంటే కృయ పదానికి సప్తమి విభక్తి ఏకవచనం వచ్చి కృయి అయిపోతుంది. కృయి సప్తమి విభక్తి ఏకవచనం. ఓకే, అంటే క్రీ ధాతు నందు అని. కృయి ధాతు నందు అని చెప్పి తాత్పర్యం. అంటే కృయి ధాతువులో విభాష వికల్పంగా కర్మ ప్రవేశన సంధ్య వస్తుంది. అలాగే చూద్దాం మన సూత్రార్థం. అనువృత్తి అదిహి కర్మ ప్రవచనీయ. ఇక నిపాసంజుడు పైన చెప్పా అది తీసుకునే వరకు నిపాసంజ అక్కడ సమాప్తం అయిపోయింది అన్నమాట. ఇక్కడ కర్మ ప్రవేశన సంధ్య ఇంతవరకు చెప్పుకున్నా కాబట్టి ఇది ఇక్కడికి వచ్చింది. అది శబ్ద ఎందుకు పైనుంచి అనువృత్తి తీసుకుంటున్నామండి. అది శబ్ద కృయి పరత అంటే కృయి ధాతు పక్కన ఉంటే
వికల్పంగా విభాష కర్మ ప్రవచన సంజ్ఞకో భవతి. వికల్పంగా కర్మ ప్రవచనీయ సంజ్ఞకో భవతి. దానికి కర్మ ప్రవచన సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ఇంకా నిపాత సంజ్ఞకశ్చ భవతి, దీనికి నిపాతం కూడా పేరు పెట్టుకుంటాము. ఓకేనా? సో అధి శబ్దానికి క్రీ ధాతు పక్కన ఉంటే గిన ఖచ్చితంగా వికల్పంగా ఏమొస్తుంది? అధి శబ్దానికి కర్మ ప్రవచన సంజ్ఞ నిపాత సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? గత సూత్రంలో మనకు క్రీ ధాతు ఉంది కదా, ఎక్కడుంది? ముందు వచ్చింది క్రీ ధాతు శబ్దం ముందు కూడా పెట్టుకున్నాడు. క్రీడ అధి శబ్దానికి అది ఈశ్వరే ప్రకారంగా అది ఈశ్వరార్థంలో ఉంది. కానీ ఇక్కడ అధి శబ్దానికి కేవలం ఈశ్వరార్థంలో కాకుండా ఒకవేళ క్రీ ధాతు పక్కన ఉంటే కూడా అప్పుడు అధి శబ్దానికి కర్మ ప్రవచన సంధి నిపాసని వికల్పంగా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం కోసము ఇక్కడ చెప్పాల్సి వచ్చింది అన్నమాట. మామూలుగా ముందే చెప్పిన అధి ఈశ్వరే ప్రకారంగా స్వస్వామి సంబంధం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే కర్మ ప్రవచన సంధ్య వస్తుంది అని చెప్పుకున్నాం. అక్కడ మాత్రమే కర్మ ప్రవచన సంధ్య వస్తుందని చెప్పి చెప్పుకున్నాము. ఈ సూత్రం వచ్చే చెప్పింది లేదండి అధి శబ్దానికి క్రీ ధాతు పక్కన ఉన్నప్పుడు కూడా మనం కర్మ ప్రవచన సంధ్య నిపాసం చెప్పి పేరు పెట్టుకోవచ్చు. కాదు వికల్పంగా వస్తుంది, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. వచ్చినప్పుడేమో మనకి ఏమొస్తుంది? సామాన్యంగా కర్మ ప్రవచన సంధ్య రానప్పుడు సామాన్యంగా ఏదైతే ప్రాప్తం అదే వస్తుందన్నమాట. చూడండి అది ఇచ్చారు ఇక్కడ. అధి శబ్ద క్రీ పదతో విభాష కర్మ ప్రవచన సంధ్యకో నిపాత సంజ్ఞకశ్చ భవతి అని చెప్పి చెప్పుకున్నాం. ఉదాహరణ ఏంటి? యదత్ర మాం అధికరిష్యతి, యద్ అత్ర మాం అధికరిష్యతి పక్షే యద్ అత్ర మాం అధికరిష్యతి. అంటే ఒకచోట స్వరప్రాప్తి అయిపోయింది. ఎక్కడైతే కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకున్నామో అక్కడ దానికి సంబంధించి సూత్రాలు మనకు ప్రాప్తమయ్యాయి. ద్వితీయ భక్తులు కర్మ ప్రవచనీయ యుక్త ద్వితీయ ప్రకారం ద్వితీయ మామూలు ద్వితీయ భక్తి వచ్చిందన్నమాట. అదే పక్షంలో ఎక్కడైతే కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకోలేదు, ఎత్తుల మాం అధికరిష్యతి, ఇక్కడ గతి సంధ్య పేరు వచ్చిందండి. ఏమొచ్చింది? ఈ కర్మ ప్రవచన రాజనుకోండి సామాన్యంగా ప్రాప్తమైంది గతిష్ట ప్రకారంగా గతి సంధ్యకు అధికంగా నడుస్తున్నమాట. ఆ గతి సంధ్య పేరు పెట్టబడుతుంది. గతి సంధ్య పేరు పెట్టడం వల్ల గతిద గతవు ప్రకారంగా ఇక్కడ సర్వనిఘాతం అధి శబ్దానికి నిఘాతం అనుదాత్తలు ప్రాప్తమయ్యామండి. గతికి గతిద గతవు ప్రకారంగా ఇక్కడ అధిక అనుదాత్తం ప్రాప్తమైంది. ఇది లాభం వచ్చిందన్నమాట. వికల్పం చేయడం వల్ల ఒక పక్షంలో గతి సంధ్య సామాన్యంగా అది ప్రాప్తం అధికారం నడుస్తుంది, అధికారంలో ఉంది. కాబట్టి కర్మ ప్రవచన సంధ్య విశేషంగా చెప్పుకోవడం వల్ల అది బాధింపబడుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పక్షం చేయకపోతే సామాన్యంగా గతి సంధ్య ప్రాప్తమైంది గతిష్ట ప్రకారంగా. అందుకే అధి కరిష్యతిలో అది రెండు అనుదాత్తలు ప్రాప్తమయ్యాయి. పైన కాలేదు. యదత్ర మాం అధికరిష్యతి, అధికి కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల మాంకి ద్వితీయ భక్తి వచ్చింది. ద్వితీయ భక్తి వచ్చింది. ప్లస్ అధికి మాత్రం ఉపసర్గాశ్చాభివర్జ్యం ప్రకారంగా సామాన్యంగా ఆది అక్షరము ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తం కాగానే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి ధీకి స్వరితం చేసుకున్నాము. ఓకేనా? తర్వాత మిగతావన్నీ కూడా కాది యాతి ఇవన్నీ కూడా అనుదాత్తాలే. అనుదాత్తాలు ప్లస్ అందుకే ఇవన్నీ ఏకశృతి అయిపోతాయి. తర్వాత శతిలో యా అనేది ప్రత్యయ స్వరం చేత ఉదాత్తం కాబట్టి ఉదాత్తాన్ని పక్కన నుంచి అనుదాత్తం ఉంది కాబట్టి అనుదాత్తాన్ని స్వరితం చేసుకున్నాం. ఈ రకంగా యద్ అత్ర మాం అధికరిష్యతి ఇక్కడ కర్మ ప్రవచన సంధ్య పేరు పెట్టినప్పుడు స్వరం ఈ రకంగా వచ్చింది. పక్షంలో కర్మ ప్రవచన సంధ్య లేనప్పుడు సామాన్యంగా యద్ అత్ర మాం అధికరిష్యతి ఇక్కడ గతి సంధ్య యొక్క స్వర ప్రాప్తి కలిగింది. ఈ రెండింటికి మధ్య తేడా ఇదే అండి. ఓకేనా? సో ఈ రకంగా మనం విభాష క్రియతోటి ఈ నిపాత సంధ్య ప్రకరణం, గతి సంధ్య ప్రకరణం, అలాగే ఏక సంధ్య ప్రకరణం ఏదైతే మొత్తం ఈ ప్రకరణ కారక ప్రకరణం చెప్పుకున్నామో అది ఇక్కడ సమాప్తమైంది. మొత్తం నిపాత సంధ్య ప్రకరణం అనేది సమాప్తమైంది ఇక్కడ. ఓకేనా? ఈ రకంగా నెక్స్ట్ మహోదయ అధికరిష్యతి కూడా పరిశిష్టం ఉంది మహోదయ. అధికరిష్యతి పరిశిష్టం అంటే సామాన్యంగా ఉంటుంది, అదే ఉంటుంది. అదే స్వరసిద్ధి ఉందండి. స్వరసిద్ధి అదే మనం చెప్పుకునే విధంగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి మీరు వచ్చింది కాబట్టి అది చూద్దాం. అది కరిష్యతికి సిద్ధి మనం ముందే చెప్పుకున్నాం. కరిష్యతికి సిద్ధి, కరిష్యతిలో మాయ ప్రత్యస్వరం చేత యా ఉదాత్తం అవుతుంది. వికరణ ప్రత్యయం ఉందన్నమాట. కరిష్యతిలో వికరణ ప్రత్యయం యా అనేది వికరణ ప్రత్యయం అండి. ప్రత్యస్వరం చేత ఉదాత్తం అవుతుంది.
ఉదాత్తమైంది కాబట్టి ఉదాత్తానికి పక్కన అన్ని అనుదాత్తలు అయిపోయాయండి. అన్ని అంటే కరిష్యతిలో యా ఉదాత్తమైనప్పుడు అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రం ప్రకారంగా ఆ ఉదాత్త యకాలను వదిలేసి మిగతా అనుదాత్తలు అయిపోయాయి. కా అనుదాత్తము, రి అనుదాత్తము, తి అనుదాత్తం, మొత్తం అనుదాత్తం అయిపోయి. అనుదాత్తం అయిపోయినగానే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్మృత ప్రకారంగా ఉదాత్తాత్ అనుదాత్తస్య స్మృతం ప్రకారం ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితం చేసుకున్నామట. అందుకే ఉదాత్త యాకి పక్కలో తీకి స్వరితం వచ్చేసింది. తర్వాత అదిలో ఉపసర్గ చావి వర్జం ప్రకారంగా ఉపసర్గ కర్మప్రదర్శన చెప్పి పెట్టినాం కాబట్టి ఉపసర్గ చావి వర్జం ప్రకారంగా అదిలో ఆ ఉదాత్తం ప్రాప్తమైంది. ఉదాత్తం ప్రాప్తం కాగానే మళ్ళీ వెంటనే అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా ది అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం కాగానే మళ్ళీ వెంటనే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం ఏదైతే ఉందో దానికి స్వరితం వచ్చేస్తుంది అని చెప్పినమాట. అందుకే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం ధీకి స్వరితం పేరు పెట్టుకున్నాం. అందుకే పైన నిలుగీత వచ్చిందండి. అది కరిష్యతి. ఓకేనా? అది మనం అర్థం చేసుకో. స్వరసిద్ధి నిమ్న ప్రకారం. స్వరసిద్ధి ఏంటి? ఏదత్ర మాం అధికరిష్యతి యహ తింగ అతింగ. మాం అనేది అతింగంత పదం, అధికరిష్యతి తింగంత పదం. ओके ना? तो करिष्यति के सर्वनिघातम प्राप्त हुआ है, पर उसका निपातेर यद्यदि हंत द्विहंत कुविन्ये चच्छन कच्चिद यत्र युक्तम అనే సూత్రం ప్రకారంగా పూర్తిగా వచ్చేది నేను చెప్పాను. ఆ సూత్రం ప్రకారం నిషేధించబడిందండి. ఇక్కడ మాం అనేది తింగంత పదం కాదు, సుబంత పదం అట. అలాంటి అతింగంత పదానికి పక్కన ఉండే తింగంత పదానికి సర్వనిఘాతం ప్రాప్తం అవుతుంటే తింగ ప్రకారంగా కరిష్యతులు మొత్తం అనుదాత్తం ప్రాప్తం అవుతుంటే నిపాతేది యద్యది హంత కువిన్యచ్చేత్ చచ్చని కచ్చిద్ ఎత్ర యుక్తం అనే సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది? నిషేధం. నిఘాతలు ప్రాప్తం అవుతుంటే నిఘాతలు కాకుండా నిషేధించింది. అది కరిష్యతిలో నిఘాతం రాలేదు. కానీ మన ప్రకృతి సూత్రం చేత కర్మ ప్రసంజ ఉండటం వలన గత్సంజ బాధింపబడింది కాబట్టి తింగి చోదాత్తవతి వచ్చేసి ఆ సూత్రం రాలేకపోయినాడు. గత్సంజ ఉండి తింగి చోదాత్తవతి వచ్చేదన్నమాట. ఉపసర్గ బాధించబడటం వల్ల తింగి చోదాత్తవతి ప్రకారంగా అది రాలేదు. కాబట్టి సామాన్యంగా కరిష్యతి ఉదాత్తవాన్ తింగి పదైతే ఉదాత్తం వాన్ తింగి పక్కన ఉంటే నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా అదిలో ఉండే ఆ ఉదాత్తం ప్రాప్తమైంది. మిగతావన్నీ శేషం అన్ని కూడా అన్ని అనుదాత్తలు ప్రాప్తమయ్యండి. అది ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం స్వరితం చేసుకుంటే అధిలో ధి అనేది స్వరితంగా వచ్చిందన్నమాట. పక్కన కరిష్యతిక प्रत्यय स्वर से स्या उदात्त था सो वही रहा. इस प्रकार दोनों में पृथक पृथक स्वर रहे. కాబట్టి ఈ రకంగా ఏదైతే మాం అధికరిష్యతి जे पक्ष में कर्म प्रवेश संज्ञा नहीं हुई అప్పుడు गति संज्ञा अधिकी गति संज्ञा होगा तिंगी चौदात्तावती लग गया. सो गति संज्ञा का अधिक को निघात हो गया. शेष करिष्यति का स्वरवती ही रहा. इस प्रकार यदत्र माम अधिकरिष्यति ऐसा स्वर रहा. तो మనం చెప్పిన విధంగానే ఇక్కడ ఏంటంటే तो ఏదత్ర మాం కరిష కర్మ ప్రవేశ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నప్పుడు సామాన్యంగా ఇక్కడ నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా అదిలో ఉండేటువంటి ఆకి ఉదాత్తం చేసుకున్నామండి. మిగతా ఆటోమేటిక్ అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తం కాగానే వెంటనే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం వెంటనే స్వరితం చేసేసుకున్నాం. అందుకే అదిలో ఉండే ఈ ధీలో ఉండే ఈ కాలం స్వరితం అయిపోయింది. మిగతా కరిష్యతిలో ఏమైపోయింది? స్వామి ఇప్పుడు చెప్తున్నాం కదా, ప్రత్యయ స్వరం చేత యా ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తం కాగానే మిగతా అనుదాత్తాలు అయిపోయి ఇక్కడ ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తం స్వరితం చేసుకున్నామండి. ఎప్పుడైతే ఈ పక్షంలో ఏదైతే మాం అధికరిష్యతిలో ఇక్కడైతే కర్మ ప్రవేశ సంజ్ఞ రాలేదో అప్పుడు సామాన్యంగా గతి సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ గతి వలన గతి తింగి చోదాత్తవతి ప్రకారంగా ఉదాత్తవతి తింగంత పక్కన ఉంటే ఇక్కడ నేను గతిద గతం అని చెప్పాను. ఉదాత్తవతి తింగి పక్కన ఉంటే కరిష్యతి ఉదాత్తం ఉంది కదా ప్రత్యస్వరం చేత, అటు ఉదాత్తంతో యుక్తమై తింగంత పదం పక్కన ఉంటే ముందున్నట్టు అది అనే గతి సంజ్ఞకి స్వరనిఘాతం ప్రాప్తం అవుతుంది. అనే స్వరనిఘాతం అన్ని అనుదాత్తలు ప్రాప్తం అవుతాయని చెప్పినాం. ఏది? తింగి చోదాత్తవతి. సో అందుకే ఉదాత్తవతి కరిష్యతి పక్కన క్రియ తింగంత పదం పక్కన ఉంది కాబట్టి అదిలో ఉండే ఆ దికి రెండు అనుదాత్తలు ప్రాప్తి. సర్వనిఘాతం అంటే మొత్తం అనుదాత్తలు ప్రాప్తమే. ఇది స్వరసిద్ధి. అలాగే భిన్నంగా తీసుకున్నామండి. అది విషయం ఇక్కడ చెప్పారు. ఇవన్నీ రూపసిద్ధి ముందు ప్రారంభంలో చెప్పుకున్నాం. అదే సూత్రం ఇక్కడ వచ్చాయండి. కాబట్టి ఇక్కడ తింగి చోదాత్తవతి ప్రకారంగా అదికి అనుదాత్తాలు వచ్చేసి
పైన సామాన్యంగా నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా ఆది ఉదాత్తం ప్రాప్తమైనది. ఎందుకంటే అక్కడ గతి సంధి లేదు. గతి సంధి లేదు కాబట్టి కర్మ ప్రవేశం సంధ్య ప్రకారంగా అదికి మాత్రమే కర్మ ప్రవేశం సంధ్య ఉంది కాబట్టి కర్మ ప్రవేశం సంధ్య యోగంలో మనకు భావ ద్వితీయ భక్తుడు కనిపిస్తుంది. ప్లస్ అదికి నిపాత ఆద్యుదాత్త ప్రకారంగా అదిలో ఉండే ఆది అక్షరం అదే కాబట్టి దానికి నిపాతం చేశాము. సో అదే ఉదాత్తం పేరు పెట్టుకున్నాం. ఆ ఉదాత్తం పేరు పెట్టుకుని మిగతా అనుదాత్తలు అయిపోతాయి. అనుదాత్తలు కానీ ఆ ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి స్వరితము చేసుకున్నాను. స్వరిత చిహ్నం వచ్చింది. ఇది ఈ స్వరసిద్ధి యొక్క అభిప్రాయం అండి. ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. ఫస్ట్ రకంగా నిపాత సంధ్య ప్రకారం, గతి సంధ్య ప్రకారం, కర్మ ప్రవచన సంధ్య ప్రకారం ఇవన్నీ ప్రకారాన్ని ఒకే అధికారంలో ఉన్నాయి. నిపాత సంధ్య ప్రకారంలో ఉన్నాయి. అవన్నీ మనం చూసామండి. ఈ రకంగా ఈ ప్రకరణం కూడా సమాప్తం అయిపోయింది. లహ ప్రకరణంతో లకార ప్రకరణం ఎలా ఉంటుందనేది అది రేపు చూద్దామండి. అస్తు. ఇంకా రకాల సందేహాలు ఉన్నాయా? సందేహాలతో మన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఇది మనకు ఈ లకార ప్రకారం అనేది మనకు ఇంకా అంటే మన తివాద ఉత్పత్తి చేస్తాం. తిప్తస్, జీసిప్తస్త అవి ఏ అర్థంలో వస్తాయి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇంకా బాగా ఉంటుంది. ఇక్కడ నుంచి రూప ప్రక్రియ అనేది మనకు లకార యొక్క ప్రక్రియ ఎలా తయారవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి అది ఏంటో చూద్దాం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం ఆచార్య. జై నమస్తే అండి. నమస్తే ఆచార్య.